నమస్తే, నేను మీ జర్నలిస్ట్ లక్ష్మీనాగ్ నరహర్ శెట్టి. ఉస్తాద్ భగత్ సింగ్ మరి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఎవరైతే ఉన్నారో మరి మనందరికీ తెలుసు, టాలీవుడ్లో టాప్ స్టార్స్లో ఈయన అగ్రగణ్యుడు అని చెప్తే అతిశయోక్తి కాదేమో. ఈయన సినిమా మరి మార్చి 19న తెలుగు రాష్ట్రాల్లో మరి చాలా ప్రతిష్టాత్మకంగా రిలీజ్ కాబోతుంది. అయితే ఈ సినిమా చాలా అద్భుతంగా వచ్చిందని ఇప్పటికే మేకర్స్ అయితే ప్రకటించారు. మరి ఏదైతే సెన్సార్ కూడా అయిపోయింది, ఇది చాలా క్లీన్ సినిమా ఉంది, మరి కుటుంబ సమేతంగా చూడదగ్గ సినిమా ఉంది అని చెప్పి ఇప్పటికే సెన్సార్ బోర్డు సర్టిఫికేట్ ఇచ్చినట్టుగా కూడా మరి తెలుస్తుంది. ఎక్కడా కూడా కట్టింగ్స్ చేయకుండా సినిమాని ఇచ్చారంట. ఎందుకంటే అలాంటి ఎటువంటి అడల్ట్ కంటెంట్ అనేది దీనిలో లేదు ఈ సినిమాలో అని చెప్పి సెన్సార్ బోర్డు చెప్పడం జరిగిందని అయితే మనకైతే తెలుస్తుంది. ఇక ఈ సినిమాకి సంబంధించి హైలైట్స్ ఏమైనా ఉన్నాయంటే మనకు తెలుసు, సినిమాకి హైలైట్ అంటే పవర్ స్టార్ సినిమాకి హైలైట్ ఓన్లీ పవర్ స్టార్ పవన్ కళ్యాణే. వింటేజ్ పవన్ కళ్యాణ్ని ఈ సినిమాలో మీరు చూస్తారు అని ఇప్పటికే డైరెక్టర్ హరీష్ శంకర్ కావచ్చు, అదేవిధంగా యాక్టర్స్ కావచ్చు, మరి అందరూ కూడా చెప్పడం జరిగింది. అద్భుతంగా చాలా పర్ఫార్మెన్స్ బద్దలు కొట్టేశారు. ఈసారి పర్ఫార్మెన్స్ బద్దలైపోద్దని ఒక డైలాగ్తోనే మరి పవన్ కళ్యాణ్ గారు వింటేజ్ ఏ రకంగా వింటేజ్ పవన్ కళ్యాణ్ కనబడబోతున్నారు అనేది అందరికీ అర్థమైంది. ఇప్పటికే ట్రైలర్స్, టీజర్స్, సాంగ్స్ అద్భుతంగా వచ్చినాయి. మరి సాంగ్స్ కూడా ఈయన ఒక హుక్ స్టెప్ వేసిన మాస్ సాంగ్ అయితే చాలా చాలా అద్భుతంగా వచ్చింది ఈ సినిమాకి అని చెప్పి ఇప్పటికే ఫ్యాన్స్ అందరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. మరి 4-5 రోజుల్లో సినిమా రాబోతుంది. అంటే అఫ్కోర్స్ ఇక కరెక్ట్గా ఒక 1 వీక్ ఉందనుకుంటా టైము. మరి థర్స్డే రోజున థియేటర్లో 19వ తారీఖుకి రాబోతుంది, మార్చి 19న ఉస్తాద్ భగత్ సింగ్. ఈ సినిమా చాలా చాలా అద్భుతంగా మరి సినిమా ఉండబోతుంది అని చెప్పి ఫ్యాన్స్ అయితే హ్యాపీ ఫీల్ అవుతున్నారు. ఇక్కడి వరకు అంతా బాగానే ఉంది. ఇక్కడే ఒక ఆందోళన మరి పవన్ కళ్యాణ్ అభిమానుల్లో నెలకొంది. అదే టిక్కెట్ల రేట్లను పెంచుకునే అవకాశాలు ఏ ప్రభుత్వాలు కల్పిస్తాయా లేదా. ముందు ఆంధ్రప్రదేశ్లోకి వెళితే, ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ఉంది. ఆల్రెడీ కూటమి ప్రభుత్వంలో భాగంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఉన్నారు కాబట్టి అక్కడ పెద్ద ఇబ్బంది రాకపోవచ్చు. కానీ తెలంగాణలో టికెట్ల రేట్లు పెంచుకునే విషయంలో మాత్రం మరి ఇక్కడ ఎటువంటి పరిస్థితులు వచ్చే అవకాశం ఉందో ఒకసారి మరి చూడాలి. గతంలో మొన్న రీసెంట్గా రాజాసాబ్ విషయంలో కూడా రిలీజు లాస్ట్ వరకు కూడా నైట్ 11 గంటల వరకు కూడా మరి షోస్ అయితే పడలేదు. ఎందుకంటే ఏవైతే ప్రీమియర్ షోస్ ఉన్నాయో ఆ ప్రీమియర్ షోస్ పడలేదు. ఫ్యాన్స్ అందరూ కూడా చాలా హర్ట్ అయ్యారు మరి అది ప్రీమియర్ షోస్ పడకపోవటం వలన. మరి ఒకవేళ ప్రీమియర్ షోస్ ఉస్తాద్ భగత్ సింగ్కి పడతాయా, మరి ప్రీమియర్ షోస్ పడకపోతే మరి ఫ్యాన్స్ ఏ రకంగా దీన్ని మరి ఎంజాయ్ చేసే అవకాశం ఉందని రకరకాల ప్రశ్నలు మరి పవన్ కళ్యాణ్ అభిమానుల్లో ఉత్పన్నమవుతున్నాయి. ఏది ఏమైనప్పటికీ కూడా సినిమా లవర్స్ అందరూ ఒకటి కోరుకుంటున్నారు, సినిమా టికెట్లు ఎక్కువ రేట్లు పెంచకూడదు, మరి తద్వారా సామాన్యుడికి ఈ సినిమాని దూరం చెయ్యమాకండి. ఎటువంటి పరిస్థితుల్లో సినిమా రేటు అందరికీ సామాన్యుడికి అందుబాటులో ఉండాలని చెప్పి సామాన్య సినిమా ఆడియన్స్ కోరుకుంటున్నారు. అఫ్కోర్స్ దీన్ని ఇంత పెద్ద భారీ మొత్తంలో భారీ బడ్జెట్లో ఎక్కడా కూడా టెక్నికల్గా కాంప్రమైజ్ కాకుండా సినిమాలు చేస్తున్నప్పుడు సినిమాను పెంచుకునే టికెట్ల రేట్లు పెంచుకునే అవకాశం గతంలో ప్రభుత్వాలు కల్పించాయి. కాబట్టి మరి పెంచుకోవాలి అని చెప్పి ప్రొడ్యూసర్లు సైడు మాట్లాడుతున్న పరిస్థితి. అయితే ఇప్పటికే కోర్టు కొన్ని సినిమాలకి ప్రభుత్వం మరి పెంచుకునే అవకాశం మనశంకర వరప్రసాద్ గారికి ఇచ్చింది, ఇంకా 2-3 సినిమాలకి ఇచ్చింది. గతంలో కొన్ని సినిమాలు పెంచుకోవడం వలన కొన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాయి. మరి ఈ రకంగా ఏ రకంగా సామాన్యుడికి సినిమా మీరు దూరం చేస్తారని అనేక సంఘాలు అందరినీ అడుగుతున్నాయి. ఈ సమయంలో అసలు ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాకి మరి టికెట్ల రేట్లు పెంచే అవకాశం ఉందా? పవన్ కళ్యాణ్ అంటేనే చాలామందికి అభిమానులకి ఎంత బాగా నచ్చుతాడో, ఆయన అంటే ఎంత దేవుడిగా కొలుస్తారో అంతే విధంగా పవన్ కళ్యాణ్ కొంతమంది ద్వేషించే వాళ్ళు ఉంటారు. ఎందుకంటే ఆయన ఎదుగుతుంటే చూడలేక అనుకోవాలా, లేదంటే మరి ఆయన మాట్లాడే కొన్ని కఠినమైన మాటలు కొంతమందికి నచ్చకనుకోవాలా ఏమో. కానీ అదేవిధంగా ఏదో ఒక రకంగా మరి డిసప్పాయింట్ చేయడానికి సిద్ధంగా ఉంటారు. కానీ వాళ్ళందరినీ తలకిందులు చేస్తూ తాను ఏ రకంగా శిఖరాగ్రహణ కూర్చున్నాడో కొత్తగా మనందరం కూడా చెప్పాల్సిన పని లేదు. అది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్కి సొంతమని మనం గంటాపదంగా అయితే చెప్పొచ్చు. అయితే ఈ రోజున ఈ సినిమాకి ఉస్తాద్ భగత్ సింగ్ అనే సినిమాకి మరి తెలంగాణ ప్రభుత్వం అసలు టికెట్లు పెంచుకునే అవకాశాన్ని ఇస్తుందా? ఎందుకంటే మరి ఎంతోమంది కాంగ్రెస్ నేతలు రీసెంట్గా కూడా పవన్ కళ్యాణ్ మీద
చాలా మాటలు మాట్లాడిన పరిస్థితి. ఎందుకంటే మరి తెలంగాణ కొంతమంది నేతల దిష్టి తగిలిందేమో కోనసీమ జిల్లాల్లో ఆయన మాట్లాడిన మాటని తెలంగాణ ప్రజలకు అన్నారు అంటూ కొంతమంది మా కాంగ్రెస్ నేతలు మాట్లాడిన మాటలు ఒక రకంగా విస్మయానికి గురి చేసినప్పటికీ కూడా అనిరుద్ధ్ రెడ్డి లాంటి వాళ్ళు కూడా మీ సినిమాలు ఇక్కడ ఆడనివ్వబోము అంటే రకరకాల ఛాలెంజ్లు చేశారు. ఇవన్నీ ఛాలెంజ్లుగానే మిగిలిపోతాయా? అసలు పవన్ కళ్యాణ్ సినిమాని మనల్ని ఎవడరా ఆపేదన్నట్టు అడ్డుకునేది ఎవడున్నారని పవన్ కళ్యాణ్ తెలంగాణలో అభిమానులందరూ కూడా అనిరుద్ధ్ రెడ్డి లాంటి మాట్లాడిన వాళ్ళందరికీ కూడా గట్టిగా ఇచ్చి పడేసిన పరిస్థితిని కూడా మనం చూసాం. ఏది ఏమైనప్పటికీ కూడా ఉస్తాద్ అయితే మార్చి 19 థియేటర్లోకి వచ్చేస్తున్నాడు. ఇక్కడ సినిమా ఆడటం అయితే పక్కా ఫిక్స్. కాకపోతే మరి సినిమాకి టిక్కెట్ల రేటు విషయంలో పెంచుకునే అవకాశాలు మరి ప్రభుత్వం కల్పిస్తుందా? మరి కోర్టు దీనిలో ఎంతవరకు జోక్యం చేసుకుంటుంది? మరి ఈ సినిమాకి పెంచకూడదు అని చెప్పి మరి ఆపోజిట్లో ఎవరైనా కోర్టుకు వెళతారా? అసలు రానున్న రోజుల్లో ఏం జరగబోతుంది అనే దానికి మరికొన్ని రోజులు మనకు సమయం పట్టే అవకాశం ఉంది. ఇప్పుడైతే ఉస్తాద్ భగత్ సింగ్ యొక్క ఈవెంట్స్ ప్రీ ఈవెంట్స్ కానీ ఇంతవరకు ఏమీ జరగలేదు. కొని కేవలం ట్రైలరు మాత్రం రిలీజ్ అయింది, సాంగ్ మాత్రం నిన్న ఒకటి రిలీజ్ అయింది. అద్భుతంగా ఉంది. పవన్ కళ్యాణ్ లుక్స్ కూడా అదిరిపోయి అని మరి ఫ్యాన్స్ అందరూ కూడా చాలా ఖుషీ చేసుకుంటున్న పరిస్థితి మనమైతే గమనించవచ్చు. ఏది ఏమైనప్పటికీ పవర్ స్టార్ సినిమా రిలీజ్ అంటే అందరికీ ఒక పండుగ వాతావరణం అయితే నెలకొంటుంది. అందులోనూ పవన్ కళ్యాణ్ అభిమానులకి అదొక పెద్ద మాస్ జాతర, మహాజాతర లాగా ఉంటుంది. మరి టికెట్స్ రేట్ల విషయంలో మాత్రం మరికొన్ని రోజుల్లో ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఏ టికెట్లు రేట్లు పెంచినా పెంచకపోయినా పవన్ కళ్యాణ్ సినిమా చూసుడే అనే అభిమానులు తెలంగాణలో కోకోలుగా ఉన్నారు. ఒక మాట మనం యాక్సెప్ట్ చేయాలి, ఏంటంటే ఏపీ కంటే కూడా మెగా ఫ్యామిలీకి పవన్ కళ్యాణ్కి తెలంగాణలో ఫ్యాన్ బేస్ చాలా ఎక్కువగా ఉంటుంది. ఇది వాస్తవం. అది రాజకీయంగా ఓటు రూపంగా మారిందా లేదా అది వేరే, కానీ సినిమా పరంగా మాత్రం పవన్ కళ్యాణ్ మెగా ఫ్యామిలీకి విపరీతమైన ఫ్యాన్ బేస్ ఎక్కువగా ఉంది. అది నైజాంలో. కాబట్టే వాళ్ళు ఒకప్పుడు డబ్బులు తీసుకోకుండా నైజాంలో షేర్ తీసుకునేవాళ్ళు. అలా డబ్బులు తీసుకోకుండా షేర్ తీసుకోవడం స్టార్ట్ చేసింది మెగాస్టార్ చిరంజీవి. కాబట్టి రానున్న రోజుల్లో ఉస్తాద్ భగత్ సింగ్ ఎంత క్రియేట్ చేయబోతున్నాడు, పెద్దగా మరి ఎంత హిట్ కాబోతుందో అని చెప్పి మరి పవన్ అభిమానులు అయితే ఫింగర్స్ క్రాస్ పెట్టి కూర్చున్నారు. మీరేమంటారు? ఉస్తాద్ భగత్ సింగ్ సూపర్ డూపర్ హిట్ అవుతుందంటారా, లేదంటే ఏం జరగబోతుందంటారా? కమెంట్ బాక్స్ రూపంలో కమెంట్ చేయండి. అదేవిధంగా టికెట్ రేట్లు ఏవైతే ఉన్నాయో వాటిని పెంచుకునే అవకాశం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు కల్పిస్తాయా, లేదు అంటే మరి పెంచుకునే అవకాశం కల్పించవా అనేది మీరేమంటారో కమెంట్ బాక్స్ రూపంలో కమెంట్ చేయండి. నమస్తే.